నమస్కారం. నేను మీ ఫెడ్ భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే గత కొన్ని వీడియోలుగా మనం చూసినట్టయితే ఏ వృత్తి రంగాల్లోకి వెళ్ళినట్టయితే తొందరగా స్థిరపడతారు, అలాగే ఏ రంగాల్లోకి మనకి అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకోవటం ఒకంతైతే, మన పిల్లల్ని ఎటువైపు పంపించినట్టయితే వాళ్ళ ఇంట్రెస్టు, అలాగే మనం జ్యోతిష్యపరంగా కూడా తెలుసుకొని వాళ్ళని ఆ రంగాల్లోకి పంపించినట్టయితే వారికి మంచి జరుగుతుంది అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం గత 10-15 వీడియోలుగా. ఈ వీడియోల్లో మనకి సైంటిస్టులుగా కొంతమంది మనకి ఉంటూ ఉంటారు. గొప్ప గొప్ప సైంటిస్టులు ఆయా రంగాల్లో ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు వెలికి తీయటం కానివ్వండి, రీసెర్చ్ చేసి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయటం కానీ చేస్తూ ఉంటారు. మన దేశంలో అబ్దుల్ కలాం గారు చాలా గొప్ప స్థాయి, చాలా పేద కుటుంబం నుంచి కూడా పెద్ద గొప్ప సైంటిస్ట్గా వచ్చి తర్వాత ఆయన రాష్ట్రపతిగా కూడా అధిరోహించడం మనకందరికీ తెలుసు. కానీ చాలామంది చాలా రంగాల్లో ఎన్నో విషయాన్ని ఎప్పుడూ కూడా నూతనంగా అన్వేషిస్తూ ఉంటారు, డీప్ రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. వీరికి ముఖ్యంగా ఏ గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయి, అలాగే ఏ భావాలు వీరికి అనుకూలిస్తాయి, ఏ అంశాలను మనం పరిశీలన చేయాలి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి రీసెర్చ్ ఓరియంటెడ్ సైన్స్ రంగంలో, ఇంజనీరింగ్ రంగంలో, నార్మల్గా అన్ని రంగాల్లో కూడా రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. సైంటిస్టులు అనేవాళ్ళు ఉంటూ ఉంటారు. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మనం వింటూ ఉంటాం. సైంటిస్ట్ ఏ, సైంటిస్ట్ బి అని చెప్పని కూడా మనం వింటూ ఉంటాం. కాబట్టి ప్రైవేట్ కాలేజీల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళకి డాక్టరేట్స్ అనేవి ప్రదానం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన రీసెర్చ్కి, అలాగే కొత్త దానాన్ని ఏదైనా అన్వేషించడాన్ని వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి డాక్టరేట్స్ ఇచ్చి, పురస్కారం ఇచ్చి, వాళ్ళకి కొన్ని యూనివర్సిటీలు సన్మానాలు, సత్కారాలు చేస్తుంటారు. నార్మల్గా పిహెచ్డీలు చేసిన వాళ్ళకు కూడా డాక్టరేట్ అనేది ప్రదానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రీసెర్చ్ ఓరియంటెడ్కి ముఖ్యంగా మనకి అష్టమ స్థానం అనేది ఎంతైనా సరే ఇంపార్టెంట్. ఇక్కడ న్యాచురల్గా తీసుకున్నట్లయితే వృశ్చికము, అలాగే ఎవరి జన్మం నుంచి తీసుకున్నా సరే అష్టమం. ఇది డీప్ ఇన్వెస్టిగేషన్ని మనకి సూచిస్తుంది. కాబట్టి అష్టమ స్థానం అనేది మనకి ఎంతైనా సరే ఇంపార్టెంట్. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే 9th హౌస్ అనేది చాలా ముఖ్యం. అలాగే ఆ భావాధిపతి ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఆయనకి ఎవరితో సంబంధాలు వచ్చాయి, ఆయన ఎక్కడ ఉన్నారు అనేది ముఖ్యం. సైంటిస్ట్ అంటే నార్మల్ కాదు, వాళ్ళు ఎంఎస్సి తర్వాత పిహెచ్డి చేయటమో, లేదంటే ఎంటెక్ తర్వాత చేయటమో, కొన్ని సైన్స్ వాటిల్లో చేస్తూ ఉంటారు. నిత్యం కూడా నూతన అన్వేషణలు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎంబీబీఎస్ డాక్టరేట్ అయిపోయిన తర్వాత ఎండి అయిపోయిన తర్వాత కూడా దాంట్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రొఫెసర్స్గా, పిహెచ్డి డాక్టరేట్స్గా ఉంటూ ఉంటారు. కాబట్టి ఆయా రంగాల్లో మనం చూసుకున్నట్టయితే వారికి ఆ భావాలు అనేవి ఎంతైనా సరే మనకు ఉపయోగపడతాయి. హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్కి 9వ భావం అనేది ఎంతైనా ముఖ్యం. 8వ భావంతో పాటు 9వ భావాన్ని కూడా మనం పరిశీలించాలి. అలాగే ఆ కెరియర్ ఎలా ఉంటుంది, ఆయా రంగాల్లో వీరు ఎంతవరకు సాధిస్తారు, అనుకున్నది ముందుకు వెళ్తారు. మనం చూస్తూ ఉంటాం, కొంతమంది చూస్తే డబల్ పిహెచ్డి చేస్తారు, పోస్ట్ డాక్ కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఆఫ్టర్ పిహెచ్డి పోస్ట్ డాక్, ఇంకా అది హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ వరల్డ్లో. కాబట్టి అది కూడా కొంతమంది చేస్తారు. ఒకళ్ళిద్దరు 2-3 పిహెచ్డీలు చేస్తూ ఉంటారు ఒక రంగంలో. అంటే వారికి సమాంతరంగా ఉన్న రంగంలో కానీ, ఇంకా వేరే రంగంలో కానీ కొంతమంది చేస్తూ ఉంటారు, వాటికి కొంత అనుసంధానంగా. కాబట్టి ఏ రంగంలో వారు కెరియర్ అనేది ఉంటుంది, ఆ రంగంలో ముందుకు వెళ్తారు అనే అంశాన్ని కూడా మనం తెలుసుకోవటానికి 10వ భావం అనేది మనకి ఎంతైనా ఉపయోగపడుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా గురువు, బుధుడు వీటికి ఎక్కువ కారకత్వం వహిస్తారు. ఎకడమిక్గా ఉండాలి అని అనుకుంటే కనుక గురువు, బుధుడు కారకత్వం. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎంబీఏ పిహెచ్డీలు, ఎంటెక్ పిహెచ్డీలు, ఎంఎస్సి పిహెచ్డీలు చేయటం, ఇలాంటివి ఎంఫార్మసీలు చేయటం, ఎంఫిల్ చేయటం, ఇదివరకు ఎంఫిల్ కూడా ఉండేది. కాబట్టి వీటన్నిటికీ కూడా గురువు, బుధుడు ఎడ్యుకేషన్ పరంగా మనం చూసుకున్నట్టయితే బుధుడు, గురువు వీరిద్దరూ కూడా కారకత్వం వహిస్తారు ఎకడమిక్ పరంగా. ఎకడమిక్ అంటే మనకి కాలేజీల్లో చెప్పడానికి వస్తారు, మనకి చెప్పడానికి, పిహెచ్డీలు చేసి డాక్టరేట్గా యూనివర్సిటీల్లోనూ. సో వీళ్ళకి ఎక్కువగా గురువు, బుధుడు కారకత్వం వహిస్తారు అని మనం చెప్పవచ్చు.
శని వచ్చేటప్పటికి న్యాచురల్ సైన్సెస్లో ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేయటం, డీప్ స్టడీ చేయడానికి మనకి సాటర్న్, శని అనేది ఎక్కువగా కారకత్వం వహిస్తారు శని గ్రహం. అలాగే మనకి మళ్ళీ చూసుకున్నట్టయితే కుజుడు, రవి, మరి బుధుడు వీళ్ళు ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఎక్కువగా చేయటానికే అవకాశం ఇస్తారు. కుజుడు అనేవాడు ఇంజనీరింగ్కి కారకత్వం వహిస్తాడు అని మనం చెప్పుకున్నాం గత వీడియోల్లో. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంజనీరింగ్లో కూడా కొంతమంది నూతన అన్వేషణలు చేస్తూ ఉంటారు. తక్కువ పెట్రోల్తో వెళ్తోంది చూడండి బండి అంటారు, ఒక్కొక్కసారి చిన్న చిన్న పరికరాలు చూసి కనుక్కుంటారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ రాస్తూ ఉంటారు. గవర్నమెంట్ వారికి రాసి ఫండింగ్ తెచ్చుకొని కూడా చేస్తూ ఉంటారు. సో వీరికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ రవి ముందుకు వెళ్ళాలి, ఆ ఐడియా రావాలి, మనం ముందుకు తీసుకెళ్ళాలి, చెప్పగలగాలి అంటే ధైర్యం ఉండాలి. కాబట్టి రవి కారకత్వం వహిస్తాడు, చెప్పడానికి బుధుడు కారకత్వం వహిస్తాడు. అలాగే కుజుడు ఇంజనీరింగ్ సైడ్కి ముందుకు వెళ్ళటానికి కారకత్వం వహిస్తాడు. ముఖ్యంగా ఇక్కడ లగ్నాధిపతి అనేవాడు చాలా ముఖ్యం, ద్వితీయాధిపతి అనేది కూడా చాలా ముఖ్యం. తర్వాత అష్టమం ఈ రీసెర్చ్, తర్వాత 9వ భావం హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ మనం చదువుకోవాలి. ఆ భావము అంటే ఎలా ఉంది, ఆ 9th లార్డ్ ఎక్కడ ఉన్నారు, అలాగే 9th లార్డ్ ఎవరు అనే దాన్ని బట్టే మనకి తెలుస్తుంది. ఆ భావం అంటే ఆయన ఎంత బలంగా ఉన్నారు అనే దాన్ని మనం పరిశీలించాలి. అలా మనం చూసుకుని తర్వాత 10th న్యాచురల్గా 10th భావం, అలాగే శనిని కూడా చూడాలి. కర్మప్రదాత, అలాగే న్యాచురల్గా మనకి మకరానికి అధిపతి కాబట్టి ఆ శని భగవాన్ని కూడా ఒకసారి చూసుకుని ఎలా ఉన్నారు, ఎంత ఆ రంగంలో అభివృద్ధి సాధిస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకుని మనము ముందుకెళ్ళినట్టయితే మనకి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా అకాడమిక్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి గురువు ప్లస్ బుధుడు ఎంత వాళ్ళు నేర్చుకుంటారు, ఆ ఇంటెలిజెన్స్ ఎంతవరకు వాళ్ళకు వస్తుంది, వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది, మనం చదువుకున్న దాన్ని మరీ చెప్పగలగాలి జనాలకి. అంటే ఇంతమంది పిల్లలు ఉంటారు, ఒక 100 మంది ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ప్రజెంటేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనకి బుధుడు, గురువు ఇద్దరు కూడా కారకత్వం అనేది వహిస్తూ ఉంటారు. అలాగే శని ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలాంటి బాటనీ, ఇలాంటి వాటికి రీసెర్చ్ వాటికి కావాలి అంటే కనుక సైంటిఫిక్ పరంగా న్యాచురల్ సైన్సెస్లో వెళ్ళాలి అంటే మనకి శని ఎంతైనా సరే కారకత్వం వహిస్తాడు అని చెప్పొచ్చు. ఇంజనీరింగ్ రంగాల్లోకి వెళ్ళాలి అంటే ఇందా చెప్పుకున్నట్టు కుజుడు, రవి, బుధుడు ఈ ముగ్గురు కూడా మనకి ఎంతైనా సరే కారకత్వం వహిస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. కొంతమంది స్పెసిఫిక్గా ఫిజిక్స్ రంగంలోకి వెళ్తూ ఉంటారు. వీరికి సన్, రవి ఎక్కువగా కూడా ముఖ్యంగా ప్రభావితం చేస్తారు. అలాగే శని మరియు బుధుడు కూడా ప్రభావితం చేస్తారు. కెమిస్ట్రీలోకి ఎక్కువగా వెళ్ళాలి అంటే చంద్రుడు మరియు కుజుడు వీరిద్దరూ ఉన్నట్టయితే వారు ఎక్కువగా ప్రభావితం చేస్తారు అని మనం చెప్పవచ్చు. బయాలజీలోకి వెళ్ళాలి అంటే గురువు ఎక్కువ కారకత్వం వహించాలి. గురువుతో పాటు మెర్కురీ, బుధుడు కూడా కారకత్వం వహిస్తూ రాహుకేతువులు సపోర్టింగ్గా ఉంటారు. వీరు ఎక్కడ ఉంటారు అనేది చూడాలి. అలాగే ఇంజనీరింగ్ రంగాల్లో ప్యూర్ ఇంజనీరింగ్లోకి వెళ్ళాలి అంటే కుజుడు కారకత్వం అనేది ఎంతైనా మంచిది. ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడు అని చూసి తర్వాత మనం వచ్చేటప్పటికి రవి మరియు శని తీసుకున్నట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్లోకి వెళ్తారు. అలాగే చంద్రుడు, కుజుడు, శని ఇలా కారకత్వం అయితే కెమికల్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళటానికి వీరికి అవకాశం ఉంటుంది. అలాగే మిగతా ఎలక్ట్రిక్ అండ్ కంప్యూటర్ వాటికైతే ఇక్కడ మనకి రవి, బుధుడు, శని ఈ మూడు కూడా కారకత్వం వహిస్తాయి. కుజుడు ఎలా అయినా మనం చూడాలి కాబట్టి అన్నిటికీ కుజుడిని మనం ముఖ్యంగా తీసుకోవాలి. కంప్యూటర్ ఇంజనీరింగ్కి వాటికి అయితే కనుక మనకి రవి, శని, కుజుడు. కాబట్టి ఏ రంగాల్లో వెళ్ళాలి అనుకుంటారు, ఎటుపక్క వెళ్ళాలి అనుకుంటారు, ఎటుపక్క మనకి రీసెర్చ్ చేయాలి అని అనుకుంటారు అనే దాన్ని మనం చూసినట్టయితే ఈ శాస్త్రవేత్తలుగా ముందుకు వెళ్తారు, వీళ్ళు సైంటిస్టులుగా ఉంటారు, గొప్ప గొప్ప అన్వేషణలు చేస్తారు, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అనేది మనం చెప్పవచ్చు. అలాగే వాటిని మనం ప్రోత్సహించడం కూడా మంచిది. కొంతమంది 2-3 PhDలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు వారి వారి అంశాల్లో. మొన్న మధ్యన ఒక ఆయన అమెరికాలో ఉండే ఆయన సెకండ్ చేస్తున్నా అన్నారు. నాకు ఒకటి చేసేటప్పటికే చాలా ఇదైపోయింది, MBA PhD. కాబట్టి ఇప్పుడు MA ఆస్ట్రాలజీ అయింది, దానిలో PhD చేద్దాం అంటే ఇక్కడ సీట్లు లేవు. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు అంటూ కొన్ని ఉన్నాయి. కానీ మనకి అలా అవకాశం దొరికినప్పుడు దానిలో కొత్త కొత్త విషయాల్ని అన్వేషించడం అనేది ఎంతైనా సరే మంచిది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా
అందుబాటులో ఉంటాయి. మనం జ్యోతిష్య కార్యక్రమాలు ఒక్కొక్క విషయాన్ని కూడా అధ్యయనం చేసుకుంటూ ముందుకు వెళ్ళే పని చేస్తున్నాం. నమస్కారం.